నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున చాలా మంది జీవితాల్లో సమాధానం లేదు. వారు చేపట్టిన పనులు పూర్తి కావడం లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రజలందరూ విడిచిపెట్టి ఉన్నారు, విసర్జించి ఉన్నారు. దేవుని ఆలోచన ప్రకారం ప్రజలు నడవకుండా తమ ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నారు గనక వారి జీవితంలో అనేకమైన నష్టాలు సంభవిస్తున్నాయి. మనం 6వ అధ్యాయంలోనే 13వ వాక్యంలో చూసినట్లయితే అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనుచున్నారు అని రాయబడింది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 15వ వాక్యంలో చూస్తే వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గు పడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రము సిగ్గుపడరు. అవమానం నొందిమని వారికి తోచనే లేదు గనుక పడిపో వారితో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టులని యెహోవా సెలవిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు తాము చేసిన హేయక్రియలను బట్టి సిగ్గుపడవలసి వచ్చినా కూడా సిగ్గుపడడం లేదు. వారు చేసిన తప్పుడు పనులను బట్టి వారికి వచ్చిన నష్టాలని వారు చూసినా కూడా అవి తెలుసుకోవడం లేదు. సిగ్గుమాలిన పనులు చేసి ప్రజలు అవమాన పాలవుతున్నారు, అయినా కూడా వారు కనులు త్రవబడటం లేదు. వారు అనేక సార్లు నష్టపోతున్నారు కానీ ఆ నష్టపోయినప్పుడు కూడా ఎందుకు నేను నష్టపోతున్నాను, ఎందుకు నా జీవితంలో ఈ విధంగా నష్టాలు సంభవిస్తున్నాయి, ఎందుకు భూమి మీద ప్రజలు ఈ విధంగా నశించిపోతున్నారు, అనేక మంది ప్రజల మీదకి తెగుళ్ళు వచ్చేసాయి, ఏంటి పరిస్థితి అనే ఒక ప్రశ్న మనిషికి రాలేదు. వారు గ్రహించడం లేదు. ఎందుకంటే వారి కనులు పూర్తిగా మూసుకుపోయినవి పాపం చేత, దోషముల చేత. అందువలన వారు ఏమాత్రం కూడా గ్రహించడం లేదు.